go with it. సో సూపర్ హిట్ మూవీ బింబిసారా దాని సీక్వెల్ గురించి అందరూ అడుగుతున్నారు సార్. బింబిసారా 2 ఉంటుందా? ఆ ఆలోచన ఏమన్నా ఉందా? అసలు వస్తుందా? ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ అదైతే ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకున్నారు బింబిసారాలో ఆ క్యారెక్టర్ మీద. బింబిసారా 100% ఉంటుందండి, డౌట్ అక్కర్లా. ద ఓన్లీ థింగ్ ఇస్ కథ విషయంలో కొంచెం ఏమైపోద్దంటే అండి, once you give a successful film, the expectations on the films are too high. రైట్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడానికి ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాం, ఇది కరెక్టా కాదా. కొంచెం భయం కూడా ఉంటుందండి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు సే బాగుంది బాగాలేదని. ఇట్స్ వెరీ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు సే ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. సో ఆ భయం ఆ కష్టం వెనుకనే కొంచెం డిలే అవుతుంది. బట్ 100% బింబిసారా 2 ఇస్ దేర్. ఓకే, కానీ కొంచెం టైం పడుతుంది. Probably a couple of months. I might announce. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా చూడగానే సినిమా చూసి బాగాలేదు అని చెప్పడం చాలా ఈజీ అని చెప్పి. చాలామంది సార్ ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళాలంటే ఎంతమంది కష్టపడతారో మనందరికీ తెలిసిందే. సింపుల్గా సినిమా ఒక 3 hours తీసుకొచ్చేసి బాగాలేదు ఏం బాగుంది అని మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, నేను తప్పనండి. ఈజీ అంటే ఐ మీన్ టు సే బాగాలేదు, ఓకే దట్స్ యర్ ఒపీనియన్, తప్పనండి నేను. ఓకే, బాగాలేదు బాగుంది, who am I to influence your opinion about a film? There's nothing wrong. ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ యూ టెలింగ్ మీకు నచ్చలేదు. అన్నీ నచ్చాలని రూల్ ఏముందండి. ఓకే, సో మీకు నచ్చలేదంటే తప్పులేదు. కానీ అది మాకు చాలా అంటే ఇట్ టేక్స్ ఎ ఇయర్, ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ వీ పుట్ ఇన్. మాకు కొంచెం కష్టంగా ఉండదు, అది మా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు డబ్బులు కొనుక్కొని వెళ్తున్నారు, యూ హ్యావ్ యువర్ రైట్. దాన్ని అసలు నేను కాదనండి. వీ రెస్పెక్ట్ ద ఒపీనియన్స్.